ఆర్జీవి గారితో మీకు అంత అనుబంధం ఎలా ఏర్పడింది? ఏమంటే నేను నేల మీద ఉండండి, ఆయన ఆకాశంలో మహారాజు అండి. ఆయన ఒక ఫైన్ మార్నింగ్ 2014లో నాకు మంచి రోజు స్టార్ట్ అయినప్పుడు నా పిలిచి నీకు సినిమా చేస్తానే అన్నాడు. అన్న నేను మీ కెపాసిటీ సరిపోతాను సార్ అన్న. ఎందుకు సరిపో అన్నాడు. అంతకుముందు చిన్న సీన్ ఏంటంటే ఆయన ఒక సినిమా తీశారు హిందీలో, కిరణ్ గారని ఒక ఆయన బెజవాడ సినిమా ప్రొడ్యూసరు, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన. ఆ సినిమా తెలుగు డబ్బింగ్ రేట్స్ నేను కొనుక్కున్నా 3 లక్షలకి ఎందుకో. రామానాయుడు రాంప్రసాద్ గారని మా కళ్యాణ్ గారి ల్యాబ్లో సీఎం, ఆయన ద్వారా కొన్నాను. ఫ్రెండ్ ఆయన, డబ్బులు ఇచ్చాను ఆయనకి. ఇచ్చిన తర్వాత ఏమన్నా అంటే, సార్ రామ్ గోపాల్ గారు హైదరాబాద్లో ఉన్నట్టుగా నాకు ఎక్కడో పేపర్లో చదివాను నేను అంటే. అప్పుడు ఒకసారి ఆయన్ని పరిచయం చెప్తే మీరు ఆయన్ని ఫంక్షన్ రమ్మని రిక్వెస్ట్ చేద్దాం సార్, ఆయన మాట చెప్తే అందంగా ఉంటుంది సార్, ఆయన డైరెక్షన్ చేసిన సినిమా కదా అన్న. దానికి ఏం చేద్దాం మన పని అని ఆయన డిగ్రీ ఫ్రెండ్స్ ఆయన బాగా ఫోన్ చేసి, రాము నీలాంటి పిక్చర్ ఉన్నాడు ఇక్కడ రామసత్యన్ అని, అతను నీరు కలుగుతున్నాడు అంటే కలమనండి 11 o'clock రండి అన్నాడు. ఆయన పార్క్ అయితే ఉన్నాడు. 11 o'clockకి మెసేజ్ పెట్టా. తక్కువ పైకి అక్కడ మన పర్మిషన్ వెళ్ళినారు, పై లోపలికి వెళ్ళాం. వెళ్ళరికి ఏంటంటే నేను ఊరికి మీతో ఫోటో తీసుకుని వచ్చాను సార్ అన్న. తీసుకో అన్నాడు. ఏంటి మా సినిమా కొన్నాడు కదా? అవును సార్ అన్న. రేపు ప్రసాద్ ల్యాబ్లో ఫంక్షన్ పెడుతున్నాను సార్, మీరు వచ్చి ఒక మాట చెప్తే బాగుంటుంది సార్ అన్న. ఎందుకు ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా, ఎందుకు కొన్నావు అన్నాడు. ఫ్లాఫా తొక్క అండి, ఆ సినిమా రిలీజ్ అయింది నేను థియేటర్లో చూశాను సార్, పీవీఆర్లో చూశాను సార్. నాకు ఆ సినిమా అద్భుతంగా నచ్చిందండి. మీరు ఆ షాట్లు కానీ ఆ అమ్మాయి ఎలా తిరుగుతుండగా మీరు ఇది కానీ చాలా బాగున్నాయి సార్, నాకు బాగా నచ్చిన సినిమా. లక్కీగా మా కిరణ్ గారి దగ్గర ఉండటం వల్ల నేను కొనుక్కున్నాను సార్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో సినిమాని నేను డబ్బింగ్ చేసి తెలుగు ప్రొడ్యూసర్ నేను వేసుకుంటే నాకు అంతకన్నా గౌరవం ఉంది సార్ అన్న. మనకి లాస్ రాదా అన్నాడు. మర్చిపోండి సార్, మన సినిమా తీస్తే లాస్ రాదండి, గ్యారంటీగా ప్రాఫిట్ వస్తున్నాం. నిజం అంత చూడడానికి అన్నాడు. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ సార్. నేను ఈ సినిమా తీశాను సార్, 1 yearలో 13 సినిమాలు తీసామండి. రామ్ గోపాల్ వర్మ రాంగోనాయుడు కంటే నేను ఎక్కువ తీశాను సార్ అన్న. ఎలా తీసావు నువ్వు? ఆ సినిమా ఏ సినిమాలు అయ్యి అన్నాడు. మీ సినిమాలే నేను దుబ్బి తీశాను సార్, మీరు బూత్ అనే సినిమా తీశారండి, దాన్ని వేసి ఇంకో సినిమా తీశాను నేను, అలా ఈ సినిమా ఇంకో సినిమా తీశాను, ఇన్స్పిరేషన్ మీరే సార్ అన్న. మీరు రైట్స్ కొనకంటే తీశాను. దానికి ఉందిలే, మన మొత్తం కొంటవేండి, 3 సినిమాలు మన వల్ల కాపీ కొట్టినాయే ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మరి ఏం చేద్దాం గురుగారు అన్న. సరే వస్తాను పెట్టుకో అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు అడిగిందని సమాధానం ఏం చెప్పారంటే, నువ్వు ఎందుకు డబ్బీ సినిమా చేద్దాం అనుకున్నావు, స్టైల్ సినిమా చేయొచ్చు కదా అన్నాడు. సార్ నేను నా బతుకుతున్నానంటే మీతో సినిమా తీసి కెపాసిటీ ఆగి ఎక్కడండి అన్నాడు. సరే ఓపెన్ చేయి, నువ్వు ఎంతలో సినిమా తీస్తావు, ఎంతో తీగలవు అన్నాడు. 1 కోటి రూపాయలు సినిమా తీస్తే 25 లక్షల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటే 1,25,00,000 సినిమా కంఫర్టబుల్గా నేను రిలీజ్ చేసుకుని డబ్బు తెచ్చుకోగలను సార్ నేను అన్నా. సరే అయితే పని చేయి, నువ్వు 1 కోటి రూపాయలు బ్యాంక్ చేసి దగ్గర రా, నేను సినిమా తీస్తాను అన్నాడు. మరి మీ రెమ్యునేషన్ అని అన్నా. ఓకే సార్ అన్న. ఓకే సార్ అన్న తర్వాత మరి నాకు రెమ్యునేషన్ ఏంటి అని అడిగారు. అది మీరే చెప్పండి సార్, మీకు నేను వాల్యూ కట్టలేను సార్, మీకు 10 లక్షల వాళ్ళ 1 కోటి రూపాయల వాళ్ళ 10 కోట్ల వాళ్ళ నాకు తెలియదు సార్ అన్న. అయితే పని చేయి, ఫస్ట్ నీ 1 కోటి రూపాయలు లేదా నీ 25 lakhs పబ్లిసిటీ డబ్బు ఎన్ని ఇంట్రెస్ట్లు అన్నీ పోయిన తర్వాత ఇద్దరు తీసుకున్నాం అన్నాడు. అంతకని నేను సార్ హ్యాపీగా అన్నా సార్. అంటే ఎలా తీసుకున్నాం అన్నాడు. మీరు 90 తీసుకోండి సార్, నా 10% ఇవ్వండి సార్ అన్న. అదేంటి ఎవరన్నా 50-50 అంటారు కదా, 90-10 అన్నావు ఏంటి అన్నాడు. లాభం వచ్చింది కదా మీరు అడిగేదండి, ఆ లాభం వచ్చి నాకు 10% వచ్చింది సార్ కదండి, నాకు 1,50,000 నాకు ఖర్చు పెట్టిన డబ్బు వచ్చేసి నాకు 10 లక్షలు 10% అంటే 15 లక్షలు లాభం అవుతుంది నాకండి, కాబట్టి నాకు 90% మీరు తీసుకుని నాకు నష్టం లేదు సార్, మీరు 90 తీసుకోండి సార్ అన్న. అలా ఎందుకులే, నీకు లాభం వచ్చిందని 50-50 తీసుకున్నాం అన్నారు. ఓకే సార్ అన్న. 1 కోటి రూపాయలు బ్యాంకులో ఏమన్నారు. అప్పుడు నేను ట్రాఫిక్ అనే సినిమా రిలీజ్ ఉంది 14 తారీఖుని. ట్రాఫిక్ అనే సినిమా 14 రిలీజ్ ఉందండి, ఆ డబ్బు నాకు వస్తుంది, అది వచ్చింది బ్యాంకులో వేసి మీకు కనబడతాను సార్ అన్న. నువ్వు బ్యాంకులో వేసి నాకు కనబడి నాకు చెక్ బుక్ పాస్బుక్ ఇస్తేనే అకౌంట్ బుక్ ఇస్తేనే నేను సినిమా తీస్తాను అన్నాడు. కాదు నీ 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను సార్ అన్న. కుదరదు అలాగా, నువ్వు అడ్వాన్స్ ఇచ్చి పారిపోతే ఏంటని అడిగాడు. ఓకే అండి, నేను మీరు నమ్మాలి కదా, ఓకే సార్ నేను అప్పటికి వెళ్తాను సార్ అని. ట్రాఫిక్ సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఎంతగా 115 బ్లాక్ తీసాను నేను, ఊరికి మాట రోజు కన్నా నేను 10 హిట్లు తీశాను, 115లో 10% హిట్లు ఉన్నాయి. అయిపోయింది. ఈయన మన్నాడు రిలీజ్ అయిన తర్వాత టచ్లో ఉన్నాం, ఫోన్లో మెసేజ్ నేను మాట్లాడరా ఆయన ఎవరితోటి, గురుగారి ట్రాఫిక్ సినిమా ఇంత బిజినెస్ అయిన నాకు ఇంత వచ్చింది సార్ లాభం అని చెప్పా. వెరీ గుడ్ అన్నాడు. మన్నాడు వెళ్ళి 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసి చెక్ బుక్ నేనే బేవరం టాకీసే ఆథరైజ్డ్ బై పి రామ్ గోపాల్ వర్మ, చెక్ మీద ఆయన సంబంధం పెట్టాలన్నమాట. బట్ బేవరం టాకీసే 1 కోటి రూపాయలు చెక్ బుక్ ఆయనకి ఇచ్చి గిమ్మట్ పెట్టి ఇచ్చాం. 1 కోటి రూపాయల్లో ప్యాకేజ్ సినిమా తీసి ఇవ్వాలి, 25 lakhs పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి, దీనికి ఇంట్రెస్ట్లు అయిన పోను వచ్చింది 50-50 లాభం అని అగ్రిమెంట్ రాసుకుని గురుగారు 50-50 ఆయన ఎప్పుడు 50 రాసాం ఇచ్చేసాం. ఆయన ఇది ఒకటి సీన్ చెప్తాను మీకు నేను. అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, డబ్బు ఇచ్చాం ఆయనకి, చెక్ బుక్ ఇచ్చాం. అక్కడ ఏం రాయనా నాకు తెలుస్తుంది, ఎవరికి 1 లక్ష ఇచ్చారు, ఇక్కడ మాకు టింగ్ మని మెసేజ్ వచ్చింది, మాకు 1 లక్ష ఇచ్చారండి. సార్ నా సంబంధం లేదు మ్యాటర్ కదా, ఏం చేశారంటే
సార్ ఒక కెమెరామెన్ ఉన్నాడండి, చాలా మంచి కెమెరామెన్ అండి, అతను చాలా సినిమాలు పనిచేశాడు. ఏమైనా చిన్న సినిమాలకి నేను పనిచేశాను కదా, రామ్ గోపాల్ గారితో సినిమా చేయాలని కోరుకుని నాకు, నువ్వు చేస్తున్నా కదా నాకు అవకాశం ఇప్పించమని అడిగాడండి అన్న. అతను మీరు పెట్టుకోండి సార్ అన్న. నేను పెట్టినా అన్నారు. ఏమన్నా అన్న, నువ్వు చెప్పావు కూడా పెట్టినా అన్నారు. నువ్వు రికమెండ్ చేసా కూడా పెట్టినా అన్నారు. కాదండి అసలు టాలెంట్ ఉండే పెట్టుకోరా అని అడిగా. అది నగిరి పంపించేతాన్ని, టాలెంట్ ఉండి పెట్టుకుంటాను లేదా నేను పెట్టుకోను, నువ్వు రికమెండ్ చేస్తే అది పెట్టుకోను అని అన్నారు. ఓకే సార్ నేను రికమెండ్ చేయట్లేదు అని అతని నెంబరు ఈయనకి ఇచ్చి, ఈ నెంబర్ ఆయనకి ఇచ్చి వెళ్ళాడండి. అతని పేరు అంజీ అని. ఓకే, వెళ్ళాడండి. వెళ్ళి రాంగోపాల్ గారితో మాట్లాడు అని కథ చెప్పాడు. కథ చెప్తే ఈ సీనియర్లో తీద్దాం సార్, ఆ సీనియర్లో తీద్దాం సార్, ఇది ఇలా మారుదాం సార్, వద్దామా అడు యాజ్ ఏ కెమెరామెన్గా అది సలహా ఇచ్చాడు. వెంటనే మెసేజ్ పెట్టాడు నాకు, నువ్వు పంపించిన కెమెరామెన్ వండర్ఫుల్ కెమెరామెన్, సూపర్ కెమెరామెన్, అది బుర్ర ఉంది, అడిగి రెమ్యునేషన్ ఎంత ఇద్దాం నువ్వు మాట్లాడు, నేను మాట్లాడితే బాగోదు అన్న. మీరు ఎంత ఇద్దాం అనుకున్నారు సార్ అన్న. ఒక 1.5 lakh ఇద్దామని అడిగాడు ఆయన. అక్కలేదండి 1016 ఇవ్వండి సార్ అన్న. అదేంటి అన్నాడు. అవునండి అతను మీ మీద డబ్బు కోసం పనిచేయట్లేదు, మీ మీద రామ్ గోపాల్ సినిమా నేను చేశాను గర్వం కోసం పనిచేస్తున్నాడండి, అది ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 3,16,000, అది కూడా చిక్కు నాట్ క్యాష్ అన్నా. నీ ప్రామిస్ జరిగింది మీకు టీం అని చెప్తున్నా అన్నా అండి. అతని పేరు అంజీ కెమెరామెన్. ఓకే అన్నాడు. వచ్చాడండి. సినిమా షూటింగ్ రేపు పొద్దున ఎక్కడ పనులు చూడండి నాకు తెలుసు, ఎందుకంటే మా కెమెరామెన్ మావాడే కదా. ఇక్కడ నాకు రామ్ గోపాల్ గారు ఫోన్ కానీ రేపు ఓపెనింగ్ రావయ్యా అని కానీ ఏ మెసేజ్ పెట్టలా. మా అబ్బాయి అడిగాడు, అదేంటి డాడీ ఎల్లుండి ఓపెనింగ్ అని మనకి అంజీ చెప్పాడు కదా, అప్పుడు ఆల్రెడీ లైట్లు గిట్లని కడుతున్నారు అక్కడ, కడుతున్నారు కదా, మరి మీకు ఇంకా రాలేదు, మీరు ప్రొడ్యూస్ కాదా ఏంటని అడిగాడు నన్ను. కంగారు పడకరా, మన అన్ని కంగారు పడకూడదు, చూద్దాం వెయిట్ చేద్దాం అన్న. పొద్దున్నే 7కి అక్కడ ఫస్ట్ షాట్ తీశారండి. అంజీ నాకు ఫోటో పంపించాడు, ఫస్ట్ షాట్ ఫోటో. నేను చూసా, నాకు కబురు లేదన్నా, నన్ను తెలియలేదు. అమ్మని అమ్మ డబ్బు తీసి నన్ను మోసం చేశారా అని మా అబ్బాయి వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. నేనైతే స్టెబరంగా ఉన్నా, అంత పెద్ద మనిషి మనల్ని ఎందుకు అలా చేస్తే, పై ఎగిరి మందర ఛాంబర్లో మనం లీడింగ్ అని ఊరుకున్నా అండి. కట్ చేస్తే ఓ 11:30కి మెసేజ్ వచ్చింది, ప్లీజ్ కమ్ టు లొకేషన్ అని మెసేజ్ పెట్టాను. సరిగ్గా 11:30-12కి అడిగి వెళ్తే రామ్ గోపాల్ గారు, నవదీప్, మన రవితేజ గారు, సుబ్బరాజు గారు వీళ్ళందరూ కెమెరా ముందు కూర్చొని నేను చూస్తున్నారు. నేను 12:20కి వెళ్ళానండి. నమస్కారం సార్ అన్నారు ఆయన. ఎవరు నువ్వు అన్నట్టుగా నమస్కారం అంటే అన్నారు. అయిపోయింది. అంజీ ఉన్నాడుగా, మా కెమెరా ఉన్నాడుగా, అక్కడ పనిచేయడం అందరూ తెలిసిన వాళ్ళే కదా. నేను అలా పక్కన కూర్చొని నవ్వు తిప్పాడు, ఏం బ్రదర్ అవరు అంటే ఏంటి ఎలా వచ్చారని బాగున్నారా అని అడిగాడు. నేను పొడిచిన అది తెలీదు. బాగున్నా సార్ అన్న. కూర్చున్నామండి, కింద కూర్చున్నాను నేను. 1 గంట బ్రేక్ ఇచ్చారు. రవితేజ వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. రామ్ గోపాల్ గారు పైకి వెళ్ళిపోయారు. నన్ను పలకరించడం కానీ నన్ను రమ్మడం కానీ ఏం చేయాలి. ఏ సినిమా ఇంతకి? ఐస్ క్రీమ్ వెళ్ళిపోయారండి. పైకి వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి మెసేజ్ పెట్టాడు, కమ్ టు అప్స్టేర్ అని. పైకి వెళ్ళా, 2 కూర్చున్నాయి అక్కడ. అది ఎడిటర్ కంప్యూటర్లో చూడన్నాడు, సచిన్ చూడన్నాడు ఆయన. చూస్తే దాంట్లో ఈ వేళ తీసిన సీన్, మార్నింగ్ తీసిన సీన్ 2 సీన్లు ఎడిటింగ్ చేసేసి నాకు చూపించారు. RRAC చూపించారు. ఎలా అన్నారు, సూపర్గా ఉంది సార్ అన్న. మూవీ సెట్ అయినా ఆయన కుర్రను కాగేశాడు. ఇద్దరికి భోజనం పెట్టమన్నాడు. ఇద్దరిమే ఉన్నాం, నేను ఆయన కూర్చున్నాం. ఆయనతో పాటు ఫస్ట్ టైం కలిసి భోజనం చేసాం. భోజనం చేసిన వెంటనే ఆయన ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. భోజనం అమ్మాయి ఇప్పుడు నేను వైజాగ్ని షూటింగ్ చూడొచ్చు మందే సినిమా అని నాకు కన్ఫర్మేషన్ అయింది. ఓకే రేపు కలుద్దాం శశానా అన్నాడు. అంటే దుబాయ్ని నీకు అర్థం, రేపు కలుద్దాం అంటే వెళ్ళిపోమనే కదా. అలాగే సార్ వెళ్ళిపోయా. మన్నాడు పొద్దున్న ఫోన్లో మెసేజ్ పెట్టాడు, రా షూటింగ్ అని. వెళ్ళా. అది మా ఇద్దరి జీవితం స్టార్టింగ్ అండి. కట్ చేస్తే ఆయనకి లైఫ్లో నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అందరూ నా ఫ్యాన్స్, నేను మా ఫ్యాన్ ఉండొచ్చు, కానీ నాకు ఎవరు తెలియదు కదా. నన్ను అభిమానించే ఏకైక వ్యక్తి నాకు దృష్టిలో చిరంజీవి గారి కంటే, పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాడు నాకు రామ్ గోపాల్ వర్మ. ఎందుకని? ఎందుకంటే నన్ను అభిమానిస్తున్నాడు కాబట్టి. ఆ రేంజ్ మనిషి నన్ను అభిమానిస్తే పొద్దున్నే 9ంటికి మెసేజ్ పెడతాను నాకు, ఈవేళ మనం ఈ పని చేస్తున్నాం, ఈటీవీకి వెళ్తున్నాం, ఈవేళ డబ్బింగ్ చేస్తున్నాం, లేదా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని నేను పొద్దున్న ఏదైనా మెసేజ్ పెట్టాను. మరి మీరు అభిమానించే చంద్రబాబు నాయుడు ఆయన ద్వేషిస్తూ సినిమాలు చేస్తున్నారు కదా, అది వేరు. మళ్ళీ ఆ పాలిటిక్స్ వేరు, ఇప్పుడు ఆ గొడవ వేరు. ఇది అంటే ఈయనకి అది కూడా చెప్తా, చంద్రబాబు నాయుడు ద్వేషించే సినిమా తీసేది ఏం కాదు. ఇప్పుడు మీరేం డబ్బిస్తారు, మీరు నేను చంద్రబాబు సపోర్టింగ్ సినిమా తీస్తాను రండి. మీకు ఆయన డైరెక్టర్ అయినా ఆయనకి పర్సనల్గా డబ్బు వెళ్ళే ఉండవు. మీకు క్వశ్చన్ చేస్తే మీకు ఆయన చాలా జ్ఞాపకాలు ఉండవు ఆయనకి. ఇప్పుడు మీరు 10 లక్షలు డబ్బు ఇచ్చారనుకోండి, రేపు పొద్దున్న వెళ్ళేసరి 10 లక్షలు ఇచ్చేసారంటే ఎప్పుడు ఇచ్చారు అంటాడు ఆయన. మీకు ఇవ్వాలనుకోండి, నేను 1 లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి, మళ్ళీ మీరు వెళ్ళి అడిగితే ఆయన గుర్తుండదు దానికి, ఆయన మర్చిపోతుంటారు ఎప్పుడు కాబట్టి. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమంటే నేను ఇంత అనుబంధం చెప్పాను కదా, మీరు రేపు పొద్దున ఏ ఇంటర్వ్యూ అయినప్పుడు ఏమంటే రామ్ సత్యనారాయణ గారు మీ అభిప్రాయం అడగండి, ఏ రామ్ సత్యనారాయణ అంటాడు. అదే సార్ మీతో ఐస్ క్రీమ్ అయితే ఓ అతనా అంటాడు. అది యాక్టింగ్ అనుకోండి, నిజం అనుకోండి, ఆయన స్టైల్ అనుకోండి, అంతే తప్ప ఆయనకి
ఈ ద్వేషం విద్వేషం ఉండదు. ఇప్పుడు నేను ఆయన గొడవపడ్డా అనుకోండి, మళ్ళీ మన ఆయన ఫోన్ చేస్తాడు, లేక గొడవ పడలేదు అనుకోండి అని మర్చిపోతాడు. ఆయనకి ఎవరు ఏది పట్టించుకోడైనా, ఏది కోపం ఉండదు, ఏది విద్వేషం ఉండదండి. మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు సపోర్టింగ్ నేను సినిమా తీస్తాను, మీరు డబ్బట్టండి. అదే ఆయన తీస్తారు, అంటే తీస్తా బయట ఎందుకు. ఇప్పుడు లక్ష్మీపార్వతి సినిమా తీశారు, ఏంటి ఎవరు సపోర్ట్ అది? ఎన్టీ రామారావు సపోర్ట్ అది. మరి లక్ష్మీపార్వతి సినిమా తీశారుగా, మరి ఆ విషయం చెప్పారు మీరు. చంద్రబాబు నాయుడు దాన్ని వెళ్ళి చూపించారా? ఏం చూపించలేదే. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లక్ష్మీపార్వతిని హైలైట్ చేయడం చూశారండి.